ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి వివాదం బాగా ముదిరిపోతుంది. సో, ముఖ్యంగా ఈ 'పుష్ప' సినిమా ద్వారానే వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. 'పుష్ప' సినిమా ద్వారా అల్లు ఫ్యామిలీకి అంటే ముఖ్యంగా అల్లు అర్జున్‌కి చాలా ఫ్యాన్ బేస్ పెరిగిపోయేసరికి నేను ఒంటరిగానే గెలిచాను అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో, ఎట్లా చెప్తారు దీన్ని? అంటే అల్లు అర్జున్ తన కెపాసిటీలో తాను నడుస్తున్నాడు. అల్లు అనేది ఒక స్పెషల్ బ్రాండ్‌గా ఉంది. మెగా అనేది తర్వాతొచ్చిందే. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా అల్లు రామలింగయ్య గారు సీనియర్ ఆర్టిస్టు. చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి ప్రవేశించే నాటికే అరవింద్ గారు 3 శతదినోత్సవ సినిమాలు ఉన్నాయి ఆయన అకౌంట్లో. ప్రొడ్యూసర్‌గా ఆయన ఎస్టాబ్లిష్డ్ అప్పటికే. ఒక రకంగా చిరంజీవి గారు పెద్ద హీరో అవటం వెనకాల అల్లు అరవింద్ గారి ప్రమేయం ఉంది. అలాగే అరవింద్ గారి పెద్ద నిర్మాత అవటం వెనకాల చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఇద్దరూ ఎదిగారు. అంటే ఇద్దరూ వేరు వేరు ఏరియాల్లో ఉన్నారు. ఆయన నటనా రంగంలో ఉన్నాడు, ఈయన ప్రొడక్షన్లో ఉన్నాడు, ఈయన నిర్మాతగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ముందుకెళ్ళారు. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళ పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు. ఆయన అంటే చిరంజీవి గారి అబ్బాయి నటనా రంగంలోనే ఉన్నాడు, అరవింద్ గారి అబ్బాయి కూడా నటనా రంగంలోనే ఉన్నాడు. కాబట్టి వాళ్ళ మధ్య స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ముందుకెళ్ళారు. వాళ్ళ అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి పోటీ ఉంటుంది. ఆ పోటీ అప్పుడప్పుడు బయటకు కనిపిస్తుంది. పోటీ ఉన్న తర్వాత ఎంత బంధువు అయినా కానీ, ఎంత తమ్ముడైనా అన్నైనా పోటీయే. మనస్పర్ధలు వస్తాయి. ఎంత పోటీ ఉన్నా కానీ మనస్పర్ధలు అనేవి వస్తాయి. మనస్పర్ధలు కాదు, ఆ పోటీ అనేది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఈ రిఫ్ట్ ఉండాలని లేదు. కానీ అల్లు అర్జున్ తనని తాను మెగా హీరోగా, ఆ కాంపౌండ్ హీరోగా చెప్పుకోవడానికి ఆయన సుముఖంగా లేడు. అది వాళ్ళు అధికారికంగా ప్రకటించక్కర్లేదు. అల్లు స్టూడియోసు, అల్లు బ్రాండ్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అల్లు ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ. తద్వారా ఒకప్పుడు ఒక ప్రచారం ఉండేది, అల్లు రామలింగయ్య గారు అమ్మాయిని చేసుకోవటం వలన చిరంజీవి పెద్ద హీరో అయ్యాడు అని. అవును, అది నిజం కాదంటారా? ఇప్పటికే కూడా చాలామంది నమ్ముతున్నారు. లేదు, అది నమ్మితే ఇది కూడా నమ్మాల్సి వస్తుంది. అంటే ఆ రోజున అల్లు రామలింగయ్య గారి వలన చిరంజీవి పెద్ద హీరో అయ్యాడు అనే ప్రచారం అది వాస్తవమా అంటే నిర్మోహమాటంగా అది అవాస్తవం. అంటే ఆయనకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. నిజానికి అల్లు రామలింగయ్య గారు అమ్మాయిని చేసుకునే టైంకే ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. అంటే మన ఊరి పాండవులు అనే సినిమాలో పార్థు క్యారెక్టర్ ద్వారా ఆయన ఒక ఇమేజ్ సంపాదించాడు చిరంజీవి. అలాగే ప్రాణం ఖరీదు సినిమాలోనే ఆయనకు ఒక ఇమేజ్ మొదలైంది. పునాదిరాళ్ళు సినిమాలతో కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నాడు. పెళ్లి టైంకి ఇది కథ కాదు ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. అలాగే తాతయ్య ప్రేమలీలలు, ఎంఎస్ రెడ్డి గారి సినిమా ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన రైజ్ అప్పటికే మొదలైంది. రెండోది, ఆ జనరేషన్కి ఏం కావాలో అది డెలివర్ చేసేటువంటి హీరోగా ఎమర్జ్ అయ్యాడు చిరంజీవి. అంటే అప్పటికి హీరోలందరూ, పెద్ద హీరోలందరూ 60లకు చేరుకున్నారు. రామారావు గారు 60కి వచ్చేసాడు, అలాగే నాగేశ్వరరావు గారు 60కి వచ్చేసాడు. ఆ తర్వాత జనరేషన్ శోభన్ బాబు, కృష్ణలు 50లు దాటేశారు. కాబట్టి ఆ జనరేషన్కి ఒక యంగ్ హీరో కావాలి. రెండోది, అదే టైంలో మనకి వీసీఆర్లు వచ్చినాయి, వీడియో క్యాసెట్లు వచ్చినాయి, ఇళ్లలోకి టీవీలు వచ్చినాయి, వీసీఆర్లు వచ్చినాయి, వీడియో క్యాసెట్లు వచ్చిన తర్వాత ఇంగ్లీషు సినిమాలు, మైకేల్ జాక్సన్ క్యాసెట్లు చూడటం మొదలుపెట్టారు యూత్. అంతకుముందు లేదు అది. సో రామారావు గారు వాళ్ళు ఎలా డ్యాన్స్ చేసినా ఆడియన్స్ చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ యంగ్ జనరేషన్ మైకేల్ జాక్సన్ని చూడటం మొదలుపెట్టిందో, అలాగే ర్యాంబో సినిమాలు చూడటం మొదలుపెట్టారు, ఈ తరహా కంటెంట్ వాళ్ళకి తెలుగు తెరల మీద కనిపించలేదు. దాన్ని చిరంజీవి ప్రొజెక్ట్ చేశాడు. చిరంజీవి డ్యాన్సుల్లోనూ, ఫైట్స్లోనూ మైకేల్ జాక్సన్ని, అలాగే ఈ ర్యాంబో సినిమా ధోరణుల్ని చూపించాడు.
చూపించడంతో యూత్కి కనెక్ట్ అయ్యాడు ఆయన. ఆ టైంకి అవసరమైన హీరోగా ఎమర్జ్ అయ్యాడు. అది ఆయన సక్సెస్. అంతే తప్ప అల్లు రావటం వలన సక్సెస్ అవ్వలేదు ఆయన. అయితే తద్వారా ఏంటంటే చిరంజీవి గారి ద్వారా అల్లు ఫ్యామిలీ కూడా పెరిగింది. అంటే అరవింద్ పెద్ద నిర్మాతగా మారాడు. అంతకుముందు ఆయనకి ఒక 3 సద్దినోత్సవ చిత్రాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆయన మొదటి సినిమా బంగారు పతకం, శివాజీ గణేశన్ గారి తమిళ సినిమాని డబ్ చేశాడు. అది 100 రోజులు ఆడేసింది ఇక్కడ తెలుగులో. ఆ తర్వాత గౌరవం అనే సినిమా శివాజీ గారిదే డబ్ చేశాడు, అది 100 రోజులు ఆడింది. ఆ తర్వాత స్ట్రైట్ సినిమా తీశాడు ఆయన బంట్రోతు భార్య అని దాసరి గారితో, అది 100 రోజులు అది ఆడింది. ఆ తర్వాత దేవుడే దిగువస్తే అనే సినిమా చేశాడు దాసరి గారితోనే, ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఆ తర్వాత అదే టైంలో చిరంజీవి ఇంటికి అల్లుడు అవ్వడం. చిరంజీవిలో ఉన్నటువంటి మెరిట్స్ ఏమిటి, చిరంజీవిని ఇండస్ట్రీ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇండస్ట్రీకి తెలియజేయటానికి అమకింకరుడు అనే సినిమా తీశాడు ఆయన. అంటే చిరంజీవిలో ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ హీరో ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇండస్ట్రీకి అంటే ఒక పాస్పోర్ట్ లాగా చూపించారు ఆ సినిమాని. దాంతో యాక్షన్ సినిమాలు రావటం మొదలుపెట్టినాయి ఆయనకి. అట్లా చిరంజీవి ఎదుగుదలలో అరవింద్ పాత్ర ఉంది, అలాగే అరవింద్ ఎదుగుదలలో చిరంజీవి పాత్ర ఉంది అంతవరకే. కానీ చిరంజీవి వ్యక్తిగతంగా ప్రతిభావంతుడు, అతని ప్రతిభతోనే అతను ఎదిగాడు. ఆ టైంకి యూత్కి ఏం కావాలో అది ఇచ్చాడు అతను, అట్లా కనెక్ట్ అయ్యాడు. అంత ఎఫెక్టివ్గా ఇచ్చినటువంటి హీరో ఇంకెవరు లేరు ఆ టైంలో. కాబట్టి ఒక రకంగా ఆ ఎనర్జీ అల్లు అర్జున్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజున చిరంజీవి ఎలాగైతే చిరంజీవిగా కనిపించటానికి అల్లు రావులంగయ్య అల్లుడు కాదు, నేను చిరంజీవిగానే ఎదిగాను అని చెప్పుకోవడానికి ఆయనేమి తాపత్రయపడ్డాడు. మెగా కాంపౌండ్ కాదు, నేను హీరోని, నేను నా కాళ్ళ మీద నేను ఎదిగాను అని చెప్పుకోవడానికి అరవింద్ కొడుకు కూడా అల్లు అర్జున్ కూడా అదే కష్టపడుస్తున్నాడు. సో చిరంజీవికి అల్లు అర్జున్కి ఆ ఏరియాలో పోలిక ఉంది. దాన్ని గుర్తిస్తే ఈ ఇష్యూ ఉండదు అసలు. కాబట్టి వాళ్ళ మధ్య గ్యాప్ ఏం లేదు. ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి గొడవలు వారివి. కానీ ఏదైనా ఇష్యూ వస్తే, ఆ కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే ఈ కుటుంబం వెళ్ళి నిలబడుతుంది. ఈ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబం వచ్చి సపోర్టుగా నిలబడుతుంది. ఆ సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. ఎందుకంటే ఆ మధ్య అల్లు రామలింగయ్య గారి కాలేజీ ఉంది అక్కడ రాజమండ్రిలో. ఆ కాలేజీలో అల్లు రామలింగయ్య గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అరవింద్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఆ రిలేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత నిర్మాతల మండలి తరఫున అరవింద్ గారే ఇక్కడి నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్ళి ఆయన కలిసి మాట్లాడి వచ్చాడు. ఆ రోజు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది కూడా అరవింద్ గారే. కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి. రెండోది, కూటమి ప్రభుత్వంతో అల్లు కుటుంబానికి ఏదో చెడింది, వీళ్ళ వైసీపీకి దగ్గరగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అది కూడా తప్పే. శిల్పా రవి కోసం ఒక మాట చెప్పాడు ఆయన, ఇతను నా మిత్రుడు, మంచివాడే, మీకు కూడా ఉపయోగపడతాడు ఓటేస్తే అని అక్కడ జనాలకు చెప్పాడు ఆయన. ఆయన ఉపన్యాసంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు, వైఎస్ఆర్సీపీ ప్రస్తావన లేదు, చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ విమర్శ కూడా లేదు. కానీ అక్కడ వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, అతనికి సపోర్ట్ చేయకుండా ఈయన దగ్గరికి వెళ్ళి ఈయనకి మద్దతు ఇవ్వడం అనేది ఇప్పుడు అందరూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయలేదు ఆయన. నంద్యాలలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటేస్తే అతను మీకు ఏదైనా సేవ చేస్తాడు అని చెప్పాడు తప్ప ఆయన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేయలేదు, చంద్రబాబును విమర్శించలేదు, కూటమిని విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డిని పొగడలేదు. కాబట్టి దీంతో పాటు చూడాల్సిన విషయం ఏంటంటే, అల్లు ఫ్యామిలీకి సంబంధించి అంటే అరవింద్ గారు భాగస్వామిగా ఉన్నటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా. దాంట్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే మాత్రమే కాదు, తెలుగుదేశం వ్యవస్థాపకుడి కుమారుడు.
ఆయనతో షో చేస్తున్నారు అన్స్టాపబుల్. సీజన్ 4 నడుస్తోంది. దానిలో మొదటి గెస్ట్ ఏపీ సీఎం చంద్రబాబే. ఆయన రిసీవ్ చేసుకుంది అరవింద్ గారే. సో వాళ్ళ కూటమితో ఏ రిఫ్టు లేదు. కాబట్టి వీళ్ళేదో కూటమి వ్యతిరేకులు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనుకూలురు, ఈ వాదన కూడా తప్పే. బాలకృష్ణ గారు తన షోకి అల్లు అర్జున్ని పిలిచాడు. ఆయన తల్లితో సహా వచ్చి మాట్లాడాడు. అది ఈ సినిమా ప్రమోషన్ కోసం వాడతారు దాన్ని. అందులో చాలా విషయాలు ఆయన క్లియర్ చేసే అవకాశం ఉంది. అంటే తన మీద వస్తున్నటువంటి పుకారులు, తన సినిమా చుట్టూ అలముకుంటున్నటువంటి వివాదాలు, ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు అడుగుతారు. అడిగి కడిగేస్తాడు. అంటే ఒక రకంగా నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్రోగ్రాం ఒక డ్రై వాష్ ప్రోగ్రామ్గా నడుస్తోంది. అంటే ఎవరి మీదైనా సరే పబ్లిక్లో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ ఆయన నిర్మోహమాటంగా అడిగేస్తున్నాడు. యువతల వాళ్ళు దానికి సమాధానాలు చెప్పి కడిగేసుకుని బయటకు వచ్చేస్తున్నారు.